హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఈరోజు రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సీట్ అలాట్మెంట్ టైం అయితే మెన్షన్ చేయలేదు ఎక్కడ, బట్ లాస్ట్ టైం కూడా ఈవినింగే రిలీజ్ చేశారు. ఈసారి కూడా మనకు ఈవినింగ్ రిలీజ్ కావడానికే 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఆఫ్టర్ 4 o'clock ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఫామ్స్ కింద 2 కొత్త ఆప్షన్లు వస్తుంది. కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అండ్ డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని 2 కొత్త ఆప్షన్లు వస్తాయి. మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీజు కట్టాలి, ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలి, పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో జస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఫామ్స్ కింద కొత్త ఏమైనా లింక్స్ వచ్చినాయా, కొత్త లింక్స్ వస్తే ఇట్లా న్యూ అని చెప్పి వస్తుంది. అందులో మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్, 1 more వచ్చేసి డౌన్లోడ్ అలాట్మెంట్ అని వస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి ఈ రోజు నుంచి 15th వరకు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ వర్క్ ఈ రోజే అని ఇచ్చారు, కానీ ఈరోజు నుంచి ఏం స్టార్ట్ కాదు. 16th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.